స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా మారుస్తారు, మెయిన్గా క్వశ్చన్స్ ఏ విధంగా మారుస్తారు అనేది మనం నేర్చుకుంటాం. ఇది ఎక్కువగా మనం ఇంగ్లీష్లో ఎక్కువగా వాడేది కాబట్టి ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పుడూ మనం కామన్గా అడుగుతుంటాం అనమాట. దీన్ని ఇలాంటి వాటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం అనేది మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం చాలామందిని అడుగుతుంటాం, నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు, నువ్వు పుస్తకం కొన్నావా, నువ్వు ఎందుకు వెళ్ళావు, నిన్న స్కూల్కి వెళ్ళావా, నువ్వు ఎగ్జామ్స్ రాసావా, ఇవి మనకి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం, మీరు కూడా ఎక్కువగా ఒకసారి మీకు వింటే అర్థమైపోతుంది చాలా ఈజీగా. కాబట్టి మీరు ఒక్కసారి జాగ్రత్తగా వింటే మీరు కూడా సెంటెన్సెస్ రాసేస్తారు మొత్తం మీద. ఇప్పుడు చూడండి, నేను చెప్పబోయేది, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావా నిన్న అని అడగాలి. నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా అని చెప్పి అడగాలి. అడిగేటప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే, మీరు జరిగిపోయిన దాని గురించి అడుగుతున్నారు. జరిగిపోయిన దాని గురించి అడిగేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి డిడ్ అనేది రావాలి. క్వశ్చన్ ఫామ్లో డిడ్తో అడగాలి. డిడ్తో అడగాలి. ఇప్పుడు చూడండి, మీరు ఏ విధంగా అంటాం. కాబట్టి మీరు క్వశ్చన్ అడిగే ముందు ఏం చూసుకోవాలి, ఇది జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా అని చెప్పి ఆలోచించుకోవాలి. ఇది ప్రతి ఒక్క ఇంగ్లీష్ స్పీకర్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇలా లేకుండా కనుక అడిగారనుకోండి, తప్పులుగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా అని చెప్పి అడగాలి. అంటే జరిగిపోయింది అని, జరిగిపోయిన దాని గురించి అడుగుతున్నాం. కాబట్టి మనకి క్వశ్చన్లో ఏం రావాలని, మనకి డిడ్ అనేది మనం రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రాసే క్వశ్చన్ ఏంటి, నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా. కాబట్టి డిడ్ నువ్వు అంటున్నాం కదండి. సో డిడ్ యూ రైట్. వెళ్ళటాన్ని ఏమంటారు, గో అని చెప్పి అంటారు. డిడ్ యూ గో, అది మెయిన్ స్ట్రక్చర్ అనమాట. డిడ్ యూ గో టు స్కూల్, ఎస్టర్డే. ఇది మనం ఎక్కువగా అడుగుతుంటాం అందరినీ. కాబట్టి జరిగిపోయిన పని ఉంటే మీరు డిడ్తోనే అడగాలి. ఇంకో క్వశ్చన్ మీకు లేదు. అది అలాగే నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అని అడగాలండి. నువ్వు అంటే యూ, ఇది జరిగిపోయిన క్వశ్చన్ కాబట్టి డిడ్. కొనటాన్ని ఏమంటారు, బై అని చెప్పి అంటారు. రైట్. ఇక్కడ నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను స్టూడెంట్స్ అందరికీ. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ కంపల్సరీగా రావాల్సిందే. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం, అసాధ్యం కూడా. కొంతమంది ఏదో ఈ తెలుగు ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో చెప్పేసి ఇచ్చేస్తారు, అవి కుదరవు మనకి. అట్లాంటివి కుదరవు. మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే గ్రామర్ కంపల్సరీగా ఉండాల్సిందే. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. ప్రతి చోట మనకి గ్రామర్ కనబడుతూనే ఉంటుంది ఇంగ్లీష్లో. రైట్. కాబట్టి నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అని అడగాలండి మీ ఫ్రెండ్ని. ఎలా అడుగుతాం, జరిగిపోయిందేగా. నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అంటున్నావు, జరిగిపోయిందేగా. కాబట్టి చూడండి, డిడ్ యూ ఇక్కడ పని రావాలి. డిడ్ యూ ఏంటంటే కొంటాన్ని ఏమంటారు, బై అని చెప్పి అంటారు. సో డిడ్ యూ బై ద టెక్స్ట్ బుక్. ఇక్కడ మనం చివర క్వశ్చన్ మార్క్ వేస్తాం, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ కాబట్టి. కానీ ఈ విధంగా మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. అది అలాగే నిన్న మీ ఫ్రెండ్ని కలిసావా అని అడగాలి. మీరు నిన్న మీ ఫ్రెండ్ని కలిసావా అని చెప్పి అడగాలి. ఎలా కలవటాన్ని ఏమంటారు, ఫస్ట్ మీట్ అని చెప్పి అంటాం. ఇప్పుడు చెప్పండి ఏమని అడుగుతారు, నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా. ఇవన్నీ జరిగిపోయిన పనులే. కలిసావా అంటున్నాం, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. అది ఆ విధంగా మనం ఎన్ని క్వశ్చన్స్ అన్నా రాసుకోవచ్చండి దీంతో. కాబట్టి మీరు ఇంగ్లీషులో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇది జరిగిపోయిందా, లేకపోతే రోజు జరుగుతుందా, లేకపోతే జరగబోతుందా అనేది మీరు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. అది అట్లాగే చూడండి, నువ్వు స్కూల్ ఫీజు కట్టావా అని అడగాలి. కాబట్టి స్కూల్ ఫీజు కట్టావా అని చెప్పి పాస్ట్ టెన్స్లో అడుగుతున్నాం కాబట్టి ఫస్ట్ మనకి డిడ్ రావాలి. నువ్వు కాబట్టి యూ రావాలి. కట్టడాన్ని ఏమంటామండి, పే అంటాం. ఇలా మీరు సెంటెన్సెస్ కుదుర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, డిడ్ యూ పే ద ఫీజ్.
ఫీజ్. డిడ్ యూ పే ద ఫీజ్. డిడ్ యూ పే ద ఫీజ్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే మీరు కొద్దిగా మీ ఇంటెలిజెన్స్ కొద్దిగా వాడాలి ఇక్కడ. జరిగిపోయిన దాని గురించి అడిగేటప్పుడు డిడ్ రావాలి అని చెప్పి మీరు మనసులో పెట్టుకోండి. చాలా ఈజీ అది. అది రైట్. అలాగే మీ ఫ్రెండ్ని మీరు సినిమా చూసావా అని అడగాలి. సినిమా చూసావా అని అడగాలి. ఏమడుగుతారు? కాబట్టి చూసావా అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి డిడ్తో అడుగుతాం, అది కామను. నువ్వు కాబట్టి యూ అని చెప్పి అంటాం. సినిమా చూడటాన్ని ఏమంటారండి? వాచ్ అని చెప్పి అంటారు. సినిమా చూడటాన్ని ఏమంటారు? వాచ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు చెప్పండి, ఏమడుగుతారు మీ ఫ్రెండ్ని? రైట్ రైట్. డిడ్ యూ వాచ్ ద ఫిల్మ్. డిడ్ యూ వాచ్ ద ఫిల్మ్. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చేస్తాం. చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని ఇట్లా అడగాలి, నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసావా అని అడగాలి. నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసావా అని చెప్పి అడగాలి. ఏం చేస్తారండి? నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసావా. కంప్లీట్ చేసావా అంటున్నాను కాబట్టి అయిపోయింది కాబట్టి డిడ్తో రాస్తాం. నువ్వు కాబట్టి యూతో రాస్తాం. కంప్లీట్ చేయటాన్ని కంప్లీట్ అని అంటాం, పూర్తి చేయటం, దాన్ని కంప్లీట్ అంటారు. ఇప్పుడు అడగండి, ఎలా అడుగుతారు మీ ఫ్రెండ్ని? రైట్. డిడ్ యూ కంప్లీట్ ది ప్రాజెక్ట్ వర్క్. డిడ్ యూ కంప్లీట్ ది ప్రాజెక్ట్ వర్క్. ఈ విధంగా మనం చేస్తాం. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏమీ మీరు హడావుడి పడి కష్టపడిపోయి ఏం చేయక్కర్లేదు. అది. అలాగే నువ్వు లంచ్ చేసావా అని అడగాలి. నువ్వు లంచ్ చేసావా అని చెప్పి అడగాలి. అంటే తినటం కదండి, తినటం. లేకపోతే మర్యాదగా అడగాలంటే టేక్ అని చెప్పి అంటాం. నువ్వు లంచ్ తీసుకున్నావా లేకపోతే తిన్నావా అని చెప్పి అడగాలి. జరిగిపోయింది కదండి, జరిగిపోయిందిగా. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుద్ది? డిడ్తో స్టార్ట్ అవుద్ది. రైట్. సో డిడ్ యూ. ఈట్ అంటే బాగోదని చెప్పి కొంతమంది టేక్ అని చెప్పి అంటారు. నువ్వు లంచ్ తీసుకున్నావా అని. ఈట్ అంటే కొద్దిగా ఇదిగా బాగోదు కాబట్టి ఈట్ అనొచ్చు, తప్పేం లేదు. కాబట్టి డిడ్ యూ టేక్ లంచ్. నువ్వు లంచ్ చేసావా. అది. ఆ విధంగా మీరు ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అన్నీ కూడా రాసుకోవాలండి. చాలా ఈజీ పద్ధతి. కాబట్టి జరిగిపోయిన వాటికి మీరు డిడ్ పెట్టండి. ఎదురుగుండా ఉండేవాడిని అడుగుతాం కాబట్టి యూ పెట్టండి. డిడ్ యూ. అలాగే నువ్వు ఆయన్ని అడిగావా అని అడిగాడు మీ ఫ్రెండ్ని అడగాలి మీరు. నువ్వు ఆయన్ని అడిగావా అని. కాబట్టి అడిగావా అంటున్నాం కాబట్టి జరిగిపోయింది. కాబట్టి మీరు ఏం చేయాలి? డిడ్ పెట్టాలి. యూ మామూలుగా వచ్చేస్తుంది. అడగటాన్ని ఏమంటారండి? ఆస్క్ అని చెప్పి అంటారు. సో ఏమడగాలి? డిడ్ యూ ఆస్క్ హిమ్. రైట్. డిడ్ యూ ఆస్క్ హిమ్. నువ్వు ఆయన్ని అడిగావా. అది. ఓకే. అలాగే మీరు మీ ఫ్రెండ్ని నువ్వు టికెట్లు కొన్నావా అని అడగాలి. అన్నీ పాస్ట్ టెన్సే, అన్నీ జరిగిపోయినాయి కాబట్టి డిడ్ మీదే రావాలి. ఇంకో వెర్బ్ లేదు మీకు. కాబట్టి ఫస్ట్ ఏమో డిడ్ వస్తుంది, తర్వాత ఏమో యూ వస్తుంది, తర్వాత కొంటాన్ని ఏమంటారండి? బై అంటాం. బై. పక్కన ఏముంది? టికెట్లు కాబట్టి టికెట్స్ అని చెప్పి పెట్టేయండి. సో ఏం రాస్తారు? డిడ్ యూ బై ద టికెట్స్. అదే. ఓకే. నువ్వు మీ ఫ్రెండ్కి చెప్పావా. కాబట్టి ఈ కామన్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఎక్కడికి వెళ్ళినా మీకు స్ట్రక్చర్ ఇదే. మీరు జరిగిపోయిన దానిలో అడుగుతున్నారు అంటే మీరు డిడ్ పెట్టాల్సిందే, తప్పదు. ఏదైనా సరే, ఎవరైనా సరే. ఇంగ్లీషు ప్రొఫెసర్ కూడా ఇట్లాగే మాట్లాడాలి. రైట్. అది. ఓకే. రైట్.